నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. నిజామాబాద్ ఆగస్టు 22 మారుమూల గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనులు జాతర కార్యక్రమాన్ని చేపట్టిందని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని పాల్దా గ్రామంలో పనుల జాతరలో భాగంగా 12 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నూతనంగా చేపడుతున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం కలెక్టర్ ఆర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే భూపతి రెడ్డి శంకుస్థాపన చేశారు. డిష్పల్లి మండలం ముల్లంగి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పెద్ద బడ్డెన్న అనే రైతుకు మంజూరు చేసిన పశువుల కొట్టం నిర్మాణానికి కలెక్టర్ ఆర్ వినయ్ కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాల్దా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలతో పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. నూతన గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు, డ్రైనేజీలు, సోక్ పిట్స్, అంగన్వాడీ భవనాలు, పశువుల కొట్టాలు, కోళ్ల ఫారాలు, గొర్రెల షెడ్ల వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అన్ని విధాలుగా ముందుంటారు. సో ఈ గ్రామం అభివృద్ధి కూడా చెందింది. ఇవాళ ఈ గ్రామానికి మరి మనము ఒక అంగన్వాడీ స్కూల్ డెవలప్మెంట్ కింద 12 లక్షల రూపాయలతో తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ అంతకుముందే మనం పాల్ద గ్రామానికి గతంలో మనము ఈ ఇంటర్నల్ సీసీ రోడ్స్ కింద 15 లక్షల రూపాయలు, ఇంకా ఇంటర్నల్ సీసీ రోడ్స్ 5 లక్షలు, మళ్ళా ఈ మా అమ్మ ఆదర్శ పాఠశాల కింద 10 లక్షల రూపాయలు, బీటీ రినివల్స్, మహాలక్ష్మి టెంపుల్కు 32 లక్షల రూపాయలు, తర్వాత అంగన్వాడీ సెంటర్ ఇప్పుడు వచ్చింది, లేయింగ్ ఆఫ్ ద ఇంటర్నల్ సీసీ రోడ్స్ ఇంకో 20 లక్షలు, మొత్తం మీద ఒక దగ్గర 94 లక్షల రూపాయలు ఇంతకుముందే మనము ఈ పాల్ద గ్రామానికి మనము ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా ఈ గ్రామానికి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గ్రామస్తులు ఇక్కడ ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు మనకు ఈ మాటకాలువకు, ఆర్ఎన్బి రోడ్కు డ్రైనేజ్ అన్నారు. నాకు గుర్తున్నాయి, మీకు అందరికీ కూడా తెలుసు. గతంలో పాలకులు మరి ప్రభుత్వాన్ని అంతా కూడా తెలంగాణలో అప్పులపాలు చేసే సందర్భంగా మనం ప్రయత్నం చేస్తున్నాం, కానీ మరి కొన్ని ఆలస్యమైన కొన్ని అయితే ఉన్నాయి పనులు. సో ఈ సందర్భంగా ఇలా పనుల జాతర కార్యక్రమంలో మరి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మన నియోజకవర్గంలోనే ఇవాళ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ మేము ప్రభుత్వం రాగానే చెప్పినాం, ప్రతి గ్రామ పంచాయతీలో కొత్త పక్కా బిల్డింగ్లు ఉండాలని. మనదంటే పాత గ్రామం కాబట్టి, కానీ ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీ కూడా అయినాయి. చాలా తాండాలు, మనకు 70 తాండాల దగ్గర కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి. ఇంకొక చిన్న చిన్న విలేజ్లు కూడా చాలా, ఇప్పుడు మనకు శ్రీనగర్ లాంటి చాలా గ్రామాలు కూడా కొత్తగా గ్రామ పంచాయతీలు అయినాయి. దగ్గర ఇంకొక అంటే 100 గ్రామ పంచాయతీల దాకా మనకు కొత్తగా ఏర్పడ్డాయి. అది ఎప్పుడు ఏర్పడ్డాయి? 2015-16లో ఏర్పడ్డాయి. అయినా కానీ ఇప్పటివరకు కూడా చాలా గ్రామాలలో గ్రామ పంచాయతీలు లేవు. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర మరి ఈ స్కీమ్లోనే పనుల జాతర కార్యక్రమంలో 14 గ్రామ పంచాయతీలు మనకు శాంక్షన్ అయ్యాయి. గతంలో ఇంతకుముందు ఒక 25 గ్రామ పంచాయతీలు మనం లాస్ట్ ఇయర్ మన ఫౌండేషన్ కూడా వేసుకున్నాం. చాలా మటుకు అయిపోయినాయి, కొన్ని ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. 1, 2, 3 కొంచెం అక్కడక్కడ కొంచెం ల్యాండ్ ఇష్యూ ఉండటం వల్ల స్టార్ట్ కాకపోవచ్చు. కానీ అంటే ఇవాళ ఉద్దేశం అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీలు ఉండాలన్నది. తర్వాత చిన్న స్కూల్ టాయిలెట్స్, మీకు తెలుసు స్కూళ్ళల్లో పిల్లలు ఉన్నారు, స్కూల్ టీచర్లు ఉన్నారు, మరి గదులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బేసిక్ నీడ్స్ లేకుండే. బేసిక్ నీడ్స్ అంటే టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, ఇట్లా లేకుంటే స్కావెంజర్ లేకపోవడము, ఒక్కోసారి అటెండర్ లేకపోవడము, లేకుంటే స్కూల్ బిల్డింగ్ ఉంటే దానికి డోర్లు, విండోస్ లేకపోవడము, పెచ్చులు ఊడిపోవడం, ఇవన్నీ ఉండే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మరి అక్కడ చదువుకున్న పిల్లల తల్లిదండ్రులు కూడా అందులో మెంబర్ ఉండాలని చెప్పి మనము దాంట్లో డాక్టర్ సంఘాల నుండే సీఏలను వాళ్ళని కానీ అక్కడ పెట్టి మనకు చైర్మన్గా పెట్టి, హెడ్ మాస్టర్ చైర్మన్గా పెట్టి మనం 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ స్కూల్ టాయిలెట్స్ కొరకు దగ్గర అంటే హార్టికల్చర్ కొరకు గుంతలు తవ్వడానికి 15 వర్క్స్, మ్యాజిక్ సోక్ ఫిట్స్ ఇండివిజువల్గా ఒక 156 మందికి వచ్చినాయి. అంగన్వాడీ బిల్డింగ్స్ ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం ఒక నిర్ణయం ఏంటంటే ప్రతి విలేజ్లో అంగన్వాడీ స్కూళ్ళు ఉండాలి కంపల్సరీ, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. సో దగ్గర ఈ యొక్క స్కీమ్లోనే మనకు 33 అంగన్వాడీ స్కూల్స్ స్టార్ట్ అయినాయి. ఇవాళ 33 అంగన్వాడీ స్కూల్స్ కూడా అన్ని జాగాలలో మేము అన్ని జాగాలో వెళ్ళలేం కాబట్టి ఇలా పాల్దా, తిరువనపల్లి, మరి మనకు అశోక్ ఫారం
మనం పోతున్నాం కానీ మొత్తం 33 అంగన్వాడీ స్కూల్స్ ఇవాళ మరి స్థానికంగా ఉన్నటువంటి జైలు అంటే ఎక్స్క్యూడ్ మన ఏమంటారు అసిస్టెంట్ ఇంజనీర్లు ఏది పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఇలా ముగ్గు పోస్తాం అన్ని గ్రామాల్లో. అంటే ఈ వర్క్స్ అని కూడా ఇవాళ స్టార్ట్ అవుతాను. 33 అంగన్వాడీ స్కూల్స్ ఒకటే రోజు స్టార్ట్ చేస్తాం మేము. క్యాటిల్ షెడ్స్ 156, మరి పోల్ట్రీ షెడ్స్ 8, గోట్ షెల్టర్స్ 11, తర్వాత కాంపోస్ట్ పిట్స్ 3. ఇట్లా అంటే ఇప్పుడు చిన్న చిన్న పనులే కావచ్చు కానీ ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు అది చాలా ఉపయోగం ఉంటుంది. మళ్ళీ మీరు సొంత డబ్బులతో పెట్టుకుంటే ఎన్ఆర్జీఎస్లో మళ్ళీ డబ్బులు వచ్చేస్తాయి. సరే కొంచెం ఏదైనా డేటా ఎంట్రీలో ప్రాబ్లం ఉంటే ఇంకేదైనా కొంచెం డిలే అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం ఈ చిన్న చిన్న పనుల మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి ఒక డ్రైవ్ తీసుకుంటుంది కాబట్టి తప్పకుండా మీరు ముందుకు రండి. ఇంకా ముందు అన్నీ కూడా చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా అంటే రూరల్ నీడ్స్ గ్రామీణ ప్రాంతాల అవసరాలను బట్టి మరి ఇవాళ మనము అభివృద్ధి కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కానీ కృతనిశ్చయంతో ఉన్నది వాస్తవం ఇలా మనకు తెలుస్తూ ఉంది. ఇది